వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయో తెలుసా? నమస్కారం. మీ శరీరం మీద, ముఖ్యంగా దిగువ శరీరంపై నీలం, ఊదా, బ్రౌన్, గ్రీన్ లేదా ఎరుపు రంగులో ఉన్న సిరలను మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు ఈ సిరలు ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యనే ఆకస్మికంగా ఏర్పడడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఒకవేళ మీరు ఈ సిరల గురించి ఆందోళన చెందుతుంటే చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సిరలను వెరికోస్ వెయిన్స్ అని అంటారు. మీరు ఒక్కరే కాదు, ఈ సమస్యతో మన దేశంలో దాదాపు 30% మంది బాధపడుతున్నారు. ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఇప్పుడే మొదటిసారి వింటున్నాను. అసలు ఇవి ఎందుకు వస్తాయి? వీటిలో రకాలు కూడా ఉంటాయా? ఇలాంటి విషయాలన్నీ మిమ్మల్ని పదే పదే సంధిస్తున్నాయా? అయితే రిలాక్స్ అవ్వండి. ఈ వీడియోలో మీకున్న ఈ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకుందాం. కాబట్టి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన శరీరంలో గుండె అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేస్తుంది. ఈ గుండె సరఫరా చేసే రక్తాన్ని ధమనులు శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. అలా చేరవేసిన తర్వాత ఆ రక్తంలో ఉన్న ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలను ఆయా భాగాలు గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న తర్వాత సిరలు రక్తాన్ని తిరిగి గుండెకు చేరుస్తాయి. కానీ కొంతమందిలో సిరల్లో సామర్థ్యం తగ్గడం వల్ల అవి రక్తాన్ని తిరిగి వెనక్కి తీసుకువెళ్ళవు. దానికి ప్రధాన కారణం ఆ సిరల్లో ఉండే కవాటాలు బలహీనపడటం. దీనివల్ల ఆ కాలి సిరలు ఉబ్బెత్తుగా కనిపిస్తుంటాయి. దీనిని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఈ సిరలు శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు, కాకపోతే ఎక్కువగా దిగువ శరీరాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ వెయిన్స్ అందరిలో ఒకే విధంగా ఉండవు. వీటి సైజు, లోతు మరియు తీవ్రతను బట్టి సిరల యొక్క రంగు మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇవి నీలం, ఊదా, బ్రౌన్, గ్రీన్ లేదా ఎరుపు రంగులో ఉంటాయి. మరి మీ శరీరం మీద ఉన్న సిరలు ఏ రంగులో ఉన్నాయో కింద కామెంట్ చేయండి. వెరికోస్ వెయిన్స్ సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. అందులో మొట్టమొదటిది టెలంగిఎక్టాసియా. ఈ టెలంగిఎక్టాసియా వెయిన్స్ ని స్పైడర్ వెయిన్స్ అని కూడా అంటారు. ఇవి సాధారణంగా స్పైడర్ వెబ్ ని పోలి ఉంటాయి, అంటే స్పైడర్ యొక్క వెబ్ లాగా కనిపిస్తాయి. ఈ వెయిన్స్ యొక్క రంగు ఎరుపు, నీలం లేదా ఊదా రంగులో ఉండవచ్చు. ఈ టెలంగిఎక్టాసియా వెయిన్స్ కాళ్ళు, చీలమండలంపై లేదా ముఖంపై ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రకమైన వెయిన్స్ చర్మం దగ్గర ఉండే రక్తనాళాలు విశాలంగా మరియు వెబ్ లాంటి రూపాన్ని ఏర్పరచుకున్నప్పుడు సంభవిస్తుంటాయి. ఇవి సాధారణంగా 1 మిల్లీమీటర్ కంటే తక్కువ వ్యాసాన్ని కలిగి నొప్పి లేకుండా ఉంటాయి. ఈ రకమైన వెరికోస్ వెయిన్స్తో బాధపడేవారు చర్మం పైన మంట, దురదతో పాటు అసౌకర్యం మరియు నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తూ ఉంటారు. వెరికోస్ వెయిన్స్లో రెండవ రకం సఫనస్ వెరికోస్ వెయిన్స్. ఈ రకమైన వెరికోస్ వెయిన్స్ని ట్రంక్ వెరికోస్ వెయిన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి శరీరం మీద మందంగా మరియు గుండ్రంగా కనిపిస్తాయి. ఇవి కాళ్ళల్లో ఉండే సెఫనస్ వెయిన్స్ని ప్రభావితం చేయడం వల్ల ఏర్పడతాయి. అలాగే సిర యొక్క కవాటాలు సరిగ్గా పనిచేయడంలో విఫలమైనప్పుడు సెఫనస్ వెరికోస్ వెయిన్స్ సంభవిస్తాయి. ఈ రకమైన వెయిన్స్ కాలు మరియు తొడల భాగంలో ఏర్పడుతూ ఉంటాయి. సెఫనస్ వెరికోస్ వెయిన్స్ చర్మంపై స్పష్టంగా కనిపించడం వల్ల చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సిర పైన ఉన్న చర్మం ఎరుపు లేదా గోధుమ రంగు యొక్క ప్యాచెస్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన వెరికోస్ వెయిన్స్తో బాధపడే వారిలో ప్రభావిత ప్రాంతంలో నొప్పి, దురద, అసౌకర్యం మరియు తిమ్మిరి వంటి లక్షణాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ రెండు కాకుండా వెరికోస్ వెయిన్స్లో ఇంకొక రకం కూడా ఉంది. అది కూడా తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే వెరికోస్ వెయిన్స్ నుండి ఉపశమనం ఎలా పొందాలి అనే వీడియోను మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. వెరికోస్ వెయిన్స్ యొక్క 3వ రకం రెటిక్యులార్ సిరలు. రెటిక్యులార్ సిరలు సఫనస్ సిరల కంటే చిన్నగా ఉంటాయి. ఇవి సాధారణంగా నీలం లేదా ఊదా రంగులో కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి నెట్వర్క్ లాగా కనిపిస్తుంటాయి. ఈ రకమైన అనారోగ్య సిరలు మెష్ లాగా వ్యాప్తిస్తాయి మరియు టెలంగిఎక్టాసియా వెరికోస్ వెయిన్స్లతో పోలిస్తే
చర్మంపై ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. కానీ ఇతర వెరికోస్ వెయిన్స్ లాగా పెద్దగా ఉబ్బి ఉండవు, అయినప్పటికీ అసౌకర్యం మరియు దురదను కలిగిస్తాయి. ఈ రకమైన వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా చీలమండలు, మోకాళ్ళు వెనుక మరియు తొడలపై సంభవిస్తూ ఉంటాయి. ఈ వెయిన్స్తో బాధపడేవారు తరచుగా తిమ్మిరి మరియు నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు. తెలుసుకున్నారు కదా వెరికోస్ వెయిన్స్లోని 3 రకాలను. మరి ఈ మూడింట్లో మీరు ఏ రకమైన వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారో కింద కామెంట్ చేయండి. వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. వెరికోస్ వెయిన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది జెనెటిక్స్. మీ కుటుంబంలో ఎవరికైనా వెరికోస్ వెయిన్స్ సమస్య ఉంటే మీకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సమస్య వృద్ధాప్యం వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ సిరల్లోని కవాటాలు అరిగిపోతాయి. ఫలితంగా అది వెరికోసిటీకి దారితీస్తుంది. ఈ సమస్య ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గర్భధారణ, ఋతుక్రమం మరియు ఋతువిరతి సమయంలో ఉండే హార్మోన్ల మార్పులు వెరికోస్ వెయిన్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు వెరికోస్ వెయిన్స్ రావడానికి మరొక కారణం అధిక బరువు. శరీర బరువు అధికంగా ఉండడం వల్ల సిరలపై అదనపు ఒత్తిడి కలిగి వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చివరగా ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చోవడం కూడా ఈ సమస్యకి కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడి లేదా కూర్చొని చేసే వృత్తి లేదా జీవన శైలి వెరికోస్ వెయిన్స్ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆయుర్వేదంలో ఈ సమస్యకు శాశ్వతంగా దూరం చేసే అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. ఇవి కేవలం వ్యాధి యొక్క లక్షణాలే కాకుండా సమస్య యొక్క మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేస్తాము. అలా మూల కారణాన్ని తొలగించడం ద్వారా వ్యాధి కూడా పునరావృతం అవ్వదు. ఒకవేళ అటువంటి చికిత్స తీసుకోవాలని అనుకుంటే మీరు వర్ధన ఆయుర్వేదాను నిస్సందేహంగా సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ వెరికోస్ వెయిన్స్ సమస్యను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి ఉపయోగకరమైన కంటెంట్ మరింత పొందాలి అని అంటే మా వర్ధన ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వయసు పైబడిన వారికి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వీడియోని మీ తల్లిదండ్రులకు లేదా రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడండి.